అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న చౌక దుకాణాలపై చర్యలు తీసుకోవాలని బహుజన్ యోజన ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం ప్రజలను దోపిడీ చేస్తున్న చౌక దుకాణాల డీలర్లపై చర్యలు తీసుకోవాలని ఈవోకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చౌక దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన యువసేన బీవైఎస్ నాయకులు జిలాని భాష, శ్రీనివాసులు, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ డీలర్లు ఎవరైతే ఉంటారో వారు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఖచ్చితంగా రేషన్ షాపుల్లో పొద్దున్నే 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే 4 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు రేషన్ నిర్వహిస్తూ రేషన్ని పేద ప్రజలకు కానీ సంబంధిత కార్డుల హోల్డర్స్ కానీ పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ మనం గమనిస్తే మదనపల్లి చుట్టుపక్కల చాలా డీలర్లు నిర్ణయించిన సమయానికి కాకుండా వాళ్ళ పనులన్నీ చూసుకొని వాళ్ళకి ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు వచ్చి రేషన్ని పంపిణీ చేసే పరిస్థితి ఈరోజు మదనపల్లిలో ఉంది. దీనివల్ల రేషన్ షాపులకి సాధారణంగా వచ్చేది నిరుపేదలు, పేదలు, కార్మికులు వాళ్ళే వస్తారు. బాగా డబ్బున్న వాళ్ళు ఎవరు రేషన్ షాప్కి వచ్చి బియ్యం తీసుకోరు. అలాంటి కార్మికులు పనిచేసుకునే వాళ్ళు మీరు త్వరగా నిర్ణయించిన సమయంలో వస్తే వాళ్ళు వచ్చి వాళ్ళు రేషన్ తీసుకొని మళ్ళీ పనులకు పోయే పరిస్థితి ఉంటుంది. కానీ మనం మదనపల్లిలో గమనిస్తే బియ్యం తీసుకోవాలన్నా రేషన్ తీసుకోవాలన్నా దాదాపుగా ఒకరోజు పనులు మానుకొని రేషన్ షాపుల కాడ క్యూలో నిలబడుకుంటే తప్ప ఈరోజు రేషన్ అందే పరిస్థితి మదనపల్లిలో కానీ మదనపల్లి చుట్టుపక్కల పరిస్థితుల్లో కానీ లేదు. అంటే మీరు గవర్నమెంట్ ఏదైతే మంచి ఉద్దేశంతో వాళ్ళు ప్రజలు బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు అని తెచ్చిండే జీవోల్ని కానీ వాళ్ళు తెచ్చిండే కార్యక్రమాలను కూడా కానీ మీరు ఏమాత్రం ప్రజల సౌకర్యాలను లెక్క చేయకుండా మీ అనుసారం డీలర్లు వాళ్ళు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాలనే దృష్ట్యా